హరి ఓం శ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, మనం ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని వాస్తు పరంగా తెలుసుకోబోతున్నాము. మెయిన్ బజార్ల ప్రక్కన, నేషనల్ హైవేల ప్రక్కన ఉండేటువంటి స్థలాలకి మంచి గిరాకీ ఉంటుంది. అక్కడ షాపింగ్ కాంప్లెక్స్లో నిర్మాణం చేసుకొని అద్దెలకు ఇచ్చుకుంటే మంచి ఆదాయం వస్తుంది, లేదంటే సొంతంగా షాపు పెట్టుకున్నా కూడా మంచి ఆదాయం వస్తుంది అనేటువంటి ఆలోచన మనందరిలో ఉంటుంది. వ్యాపారానికి అనుకూలమైనటువంటి స్థలాలు కనుక ఒక్కొక్కసారి రోడ్డు క్రాస్గా కట్ అవటం వలన ఆ రోడ్ల పక్కన స్థలాలు ముక్కోణ ఆకృతిలో, జెండా ఆకృతిలో ఉంటూ ఉంటాయి. ఆ స్థలాలు బాగా క్రాస్ తిరిగి ఉంటాయి. నైరుతి పెరిగి, ఈశాన్యం బాగా పెరిగి, ఆగ్నేయం పెరిగి, వాయువ్యం పెరిగి ఉంటాయి. వీటిల్లో మన వాళ్ళు చాలా మంది స్థలం వేస్ట్ అయిపోతుందని మూలమట్టం వేయకుండా, ఈశాన్యం చూడకుండా ఉన్న స్థలంలో ఉన్నట్లుగానే గోడలు పైకి లేపి కాంప్లెక్స్లు కట్టేస్తూ ఉన్నారు. మా ఇంటికి సమీపంలోనే చాలా నిర్మాణాలు ఆ విధంగా చేసినవి ఉన్నాయి. ఆ ఇంటి నిర్మాణాన్ని చేసుకున్నటువంటి ఓనర్స్ కానీ, అందులో వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు కానీ అంతా బాగా ఉన్నట్లుగా నేను గమనించలేదు. కనుక ఇది దోషమే ఒక రకంగా. కనుక స్థలాన్ని మూలమట్టానికి కట్ చేసి మీరు ఖచ్చితంగా షాపులు నిర్మాణం చేసుకోండి. మీ స్థలం ఏ షేపులో ఉన్నా కూడా కలిసి వస్తుంది. జై గురుదేవ్, శ్రీ గురుభ్యో నమః.